జనగామ జిల్లా సుందరయ్య నగర్లో మధ్యశిలాయుగపు రాతి పనిముట్టు లభించింది. మరి ఈ పనిముట్టు లభించినప్పుడు దీన్ని ఎక్కడ భద్రపరచాలి? ఈ గ్రామంలోనే ఇదే పాఠశాలలో ఒక సోషల్ ల్యాబ్ కనుక ఏర్పాటు చేసుకుంటే ఆ సోషల్ ల్యాబ్లో వీటిని భద్రపరచవచ్చు. ఇట్లాంటి గ్రామంలో దొరికిన అనేక వస్తువులను ఆ సోషల్ ల్యాబ్లో భద్రపరుచుకుంటే ఇదే ఆ గ్రామ మ్యూజియం అవుతుంది, ఇదే ఆ గ్రామ చరిత్ర అవుతుంది. నా దేశ వారసత్వ సంపదనకు గర్వకారణమన్న ప్రతిజ్ఞ నిజమవుతుంది. సైన్స్ ల్యాబ్ ఉన్నట్టు, కంప్యూటర్ ల్యాబ్ ఉన్నట్టు ప్రతి గ్రామంలో ప్రతి పాఠశాలలో ఒక సోషల్ ల్యాబ్ ఏర్పాటు చేసుకుందాం. మరి చూస్తూ ఉండండి, ఇది మన చరిత్ర, మన సంస్కృతి, మన డిస్కవరీ ఛానల్. ఇది పెద్ద రాకాసుగుళ్ళు స్టోన్ సర్కిల్ సైటు, భారతదేశంలో అత్యంత ఎత్తైన మానవాకృత శిల్పాలు ఉన్న సైట్. కానీ ఇవన్నీ సపోర్ట్గా ఉండే ఈ సైట్ అంతా కనుమరుగవుతుంది. కాబట్టి ఇట్లాంటి చారిత్రక వస్తు సంపద అంతా కనుమరుగవుతుంది. అందుకే సోషల్ ల్యాబ్ ఏర్పాటు చేసుకుందాం. దీనిపైన మీ కామెంట్ రాయండి. నేను మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి, నాతో పాటు వినయ్ గోల్ ఉన్నాడు. థ్యాంక్ యూ. మరి ఇలాంటి గ్రామ చరిత్ర తెలియాలంటే ఆ గ్రామంలో ఈ గ్రామ చరిత్రకు సంబంధించిన వస్తువులు కానీ ఛాయాచిత్రాలు కానీ ఉన్నప్పుడే కదా ఆ గ్రామ చరిత్ర తెలిసేది. ఇప్పుడు ఇవన్నీ కనుమరుగయ్యాయి కాబట్టి చరిత్ర లేకుండా పోతుంది. నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం అన్నప్పుడు నా గ్రామ వారసత్వ సంపద నాకు గర్వకారణం అనే స్లోగన్ కనుక గుర్తుపెట్టుకుంటే ప్రతి పాఠశాలలో ఒక సోషల్ ల్యాబ్ ఏర్పాటు చేసుకుంటాం. ఎలాగో ప్రతి గ్రామంలో ఆర్కియలాజికల్ మ్యూజియం నిర్మించుకోవడానికి వీలు లేదు కాబట్టి కనీసం ఒక పాఠశాలలో ఒక సోషల్ ల్యాబ్ అయినా ఏర్పాటు చేసుకుందాం. అది ఆ గ్రామ మ్యూజియం అవుతుంది. గ్రామంలో ఉన్న వస్తువులన్నీ ఒక గదిలో భద్రపరచుకోవచ్చు. అట్లా గ్రామ చరిత్ర తెలుస్తూ ఉంటుంది. మరి చూస్తూ ఉండండి, ఇది మన చరిత్ర, మన సంస్కృతి, మన డిస్కవరీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రాయండి. నేను మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి, నాతో పాటు వినయ్ గోలి ఉన్నారు. థ్యాంక్ యూ.